హాయ్ అందరికీ, దిస్ ఈజ్ నాక్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. దీంట్లో నిసాన్ రెండు యాప్స్ లాంచ్ చేసింది కొత్తగా. ఒకటేమో నిసాన్ సర్వీస్ అని చెప్పేసి, నిసాన్ పర్సనలైజ్డ్ సౌండ్ అని చెప్పేసి. సో ఈ సర్వీస్ యాప్ అనేది ఏంటంటే, మనం కార్ సర్వీస్ గురించి సర్వీస్ ఎలా చేసుకోవాలి షెడ్యూల్ చేసుకోవడానికి కోసం డైరెక్ట్ కార్ నుంచే కార్ సెలెక్ట్ చేసేసుకొని ఏ రోజు కావాలో షెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్, ఏ లొకేషన్ కావాలో లొకేషన్ సెలెక్ట్ చేసేసుకొని దాంట్లో అపాయింట్మెంట్ చూసుకోవచ్చు మనము. షెడ్యూల్ సర్వీస్, అపాయింట్మెంట్స్ అవైలబుల్ లేకపోతే అవైలబుల్ ఏం చూపిస్తుంది, అవైలబుల్ ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్కి అవైలబుల్ చూపిస్తుంది. కాల్ చేయడానికి అవైలబుల్ ఉన్న దగ్గర ఏం సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో ఆ సర్వీసెస్ చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కి అవైలబుల్ డేట్స్, ఏ రోజు క్లిక్ చేస్తే మళ్ళీ టైమింగ్ అలా సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. షెడ్యూల్ సర్వీసెస్ నొక్కేస్తే షెడ్యూల్ అయిపోతుంది. సో ఇది రీసెంట్గానే వచ్చింది యాప్. ఇందులో జనరల్గా మనకి ఫోన్కి యాప్ ఇస్తారు, ఆ యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ యాప్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇంకొక యాప్ ఏంటంటే పర్సనలైజ్డ్ సౌండ్ అని చెప్పేసి యాప్ వచ్చిందనమాట. సో ఈ యాప్ ఏంటంటే మనకి ఆడిబుల్ రేంజ్ ఏదైతే ఉందో దానికి తగ్గ ఆడిబుల్ రేంజ్కి మన సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీటెక్ టెస్ట్ అని ఉంటుంది. ఈ టెస్ట్ చేస్తే కార్ పార్క్లో ఉంచేసి, ఇది ఏంటంటే ఓన్లీ ఎఫ్ఎం, బ్లూటూత్ కనెక్ట్ అయిన వాటికి మాత్రమే ఇది అక్యురేట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ నొక్కేసి క్లైమేట్ కంట్రోల్ అనేది లోయెస్ట్కి పెట్టేసి ఇంట్లో వచ్చే ఆడిబుల్ ఇప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది మనకి, మీకు వినిపిస్తే ఈ సౌండ్ మనకి వినిపిస్తుందని బేర్లీ వినబడేదిగా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకొక కైండ్ ఆఫ్ ఆడియో అంటే 3 different టైప్స్ ఆఫ్ వస్తుంది మన సౌండ్ టెస్టింగ్. సో ఈ 3 వినబడుతున్నాయి అని చూసుకొని మనం వాల్యూమ్ అనేది ఆ రేంజ్కి అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని టెస్ట్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది. ఇనిషియల్లీ మనకి ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఓకే నొక్కేస్తే నెక్స్ట్ స్టెప్ లో, మీడియం, హై అలా వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్క స్టెప్ దగ్గర మనకి వినిపిస్తున్నా లేదా అక్కడ వరకు ఆగి వినపడ్డప్పుడు ట్యాప్ నొక్కాలి. సో దాని తగ్గట్టుగా ట్యూన్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు వినబడేదానికి ట్యూన్ చేసింది ఇది. సో రైట్ నౌ ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఓన్లీ బ్లూటూత్ అండ్ ఎఫ్ఎం దానికి మాత్రమే ఇది కొంచెం సింక్లో ఎలా పనిచేస్తుంది మనం ఈ చేంజెస్ చేసే ఆప్షన్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లే కనెక్ట్ అయినప్పుడు దీంట్లో చేంజెస్కి చూపించదు, ఆడియో అంతా పనిచేస్తుంది. బట్ డిఫాల్ట్ సౌండ్ సెట్టింగ్కి పనిచేస్తుంది. లైక్ ఇందులో ఇప్పుడు డిఫాల్ట్ ఏముందో అలా పనిచేస్తుంది. బట్ బ్లూటూత్ అండ్ ఎఫ్ఎం రేడియోకి మాత్రం పర్సనల్గా మనం ఇందాక చేసిన టెస్ట్లో ఎలా అయితే మనకు ఆడియో వినిపించిందో ఆ రేంజ్కి అడ్జస్ట్ అయిపోతుంది ట్యూనింగ్. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఈక్యూ అని కూడా ఉంది. ఇది మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు, హై ఆర్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి తప్పు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆడియో ప్లే చేస్తే డిఫరెన్స్ చూడొచ్చు. సో ఇప్పుడు నేను మోడ్స్ మారుస్తాను, ఆడియో డిఫరెన్స్ చూడొచ్చు. కొంచెం వాల్యూమ్ పెడతా. సో ఇది డిఫాల్ట్. సో పర్సనల్కి సో కొంచెం బేస్ అంతా ఆడియో కొంచెం మారుతుంది. మళ్ళీ అడ్వాన్స్కి డిఫాల్ట్కి మారుస్తాను. సో స్లైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది, బట్ మన చెక్ చేసుకున్నట్టు ఆడియో లెవెల్స్కి పట్టుకు మారుతుంది. సో ఇది మోర్ బేస్లో ఆడియో రావడం, హై క్వాలిటీగా. ఇప్పుడు అడ్వాన్స్ సెలెక్ట్ చేస్తే వీ కెన్ చేంజ్ ఇట్. సో హై పిచ్కి అట్లా బేస్ అలా మార్చాలంటే మార్చుకోవచ్చు. సో ఓన్లీ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఎఫ్ఎం దాంట్లో మాత్రమే మార్చుకోవచ్చు. ఎఫ్ఎం ఎఫ్ఎం దానికి మార్చుకోవచ్చు. సైరస్ ఎఫ్ఎం దానికి అంతగా వర్కౌట్ రావట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఈ ఎఫ్ఎం అండ్ బ్లూటూత్కి మాత్రమే కనెక్టివిటీ బాగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ అయితే యాపిల్ కార్ప్లే కూడా పనిచేస్తుంది, బట్
డిఫాల్ట్ రేషియోలో పనిచేస్తుంది. ఇది మొత్తం తీసేస్తే కంప్లీట్లీ ఆడియో డిఫరెంట్గా వస్తుంది. ఆఫ్ ఆప్షన్ ఇంకా యాప్ అన్ఇన్స్టాల్ చేసుకోవడమే వద్దనుకుంటే. ఇది జస్ట్ యాప్ స్టోర్లోకి వెళ్ళి నిసాన్ అని సెలెక్ట్ చేస్తే నిసాన్కి సంబంధించిన యాప్స్ పాపప్ అవుతున్నాయి. పర్సనలైజ్ సౌండ్, ఓనర్స్ మాన్యువల్, ఆర్ నిసాన్ సర్వీస్ యాప్, ఇలా యాప్స్ పాపప్ అవుతున్నాయి. సో దట్స్ హౌ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ సర్వీస్ యాప్ కూడా ఇలా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి వచ్చేసి ఆర్ యాపిల్ స్టోర్లో సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ వీడియో ఫర్ నౌ. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. ఇట్స్ నాట్ దాట్ ఇన్ఫర్మేటివ్ ఐ హోప్, బట్ ఇట్స్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ టైం ఒక కార్ యాప్స్లో ఒక యాప్ ఆడియో ట్యూనింగ్ కోసం ఇచ్చారు. సో యాజ్ నిసాన్ ఈజ్ ద వన్ యాజ్ ఆఫ్ నౌ ఇలాంటి యాప్ ఒకటి లాంచ్ చేయడానికి. పర్సనలైజ్డ్ ఆడియో అని మనకి కావాల్సినట్టుగా మన ఆడియోని మనమే ట్యూన్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ ఈ యాప్ అనేది మనకి పనిచేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ.